బ్రేకింగ్ న్యూస్ వరి పంటకు బోనస్ ఇస్తారో లేదో చెప్పాలి అంటున్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. పంటకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి, వరి ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో స్పష్టత లేదు అని ప్రశ్నిస్తున్నారు నిరంజన్ రెడ్డి. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు అంటున్నారు. ప్రభుత్వ నిర్వహణ లోపం వల్ల ప్రజలకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయంటున్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే కొంటామన్నారు. సరే, వానకాలం ఆ రోజు అప్పటికే కొనుగోలు స్టార్ట్ అయిన ఎన్నికల ప్రక్రియ ఉండే, మీరు కూడా కొత్త ప్రభుత్వం, రైతులు కూడా అర్థం చేసుకున్నారు. మరి ఇప్పుడు అప్పుడే కొట్టినట్టు ఇప్పుడు కూడా కొడతారా? ఇప్పుడు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు చెప్పే కొడతారా? ఏం చెప్పే కొడతారు? కళాల దగ్గరికి 500 బోనస్ లేకుండా కొనుగోలు చేస్తారా? బోనస్ ఇవ్వకుండానే పోయి మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త అబద్ధాలు చెప్పి మళ్ళీ ఓట్లు అడుగుతారా? ఏంది మీ ఉద్దేశం? ఇంకో ప్రమాదం కూడా ఉంది సర్కార్కు. పెట్టడానికే జాగలేదు కాబట్టి కొనమని చేతులు ఎత్తేసినా ఆశ్చర్యం లేదు. నేను ఇలా చెప్తున్నా, ఓ 4 రోజుల తర్వాత కొందామనుకుంటే మాకు పెట్టడానికి ఏడా జాగలేదు కాబట్టి కొంటలేమని మాట్లాడినా కూడా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందని కూడా నేను అనుకుంటున్నా. ఈ ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వము. రైతుల యాసంగి ధాన్యం కొనడంతో పాటు 500 బోనస్ ప్రతి రైతుకు అందించాలి. ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.